పెద్దలు చాలాసార్లు చెప్తారు మంచి చేస్తే మంచి జరుగుతుందని. ఈ రోజు నా లైఫ్లో జరిగిన ఒక ఇంట్రెస్టింగ్ రియల్ ఇన్సిడెంట్ని మీకు చెప్తాను. మనలో చాలామంది బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్సే పెట్టుకోరు. నేను బైక్ డ్రైవ్ చేసినప్పుడల్లా హెల్మెట్ 100% పెట్టుకుంటాను. కానీ ఈరోజు నేను తొందరలో హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోయాను. నగర్ నుండి నేను సికింద్రాబాద్ వెళ్తున్నాను. మధ్యలో మెట్టుగూడ దగ్గర ఒక జొమాటో డెలివరీ బాయ్ తన బైక్ లో పెట్రోల్ అయిపోయిందని చెప్పేసి బండిని నెట్టుకుంటూ వెళ్తున్నాడు. నేనేం చేశాను, తన దగ్గరికి వెళ్ళి 500 to 600 meters బైక్ ని నేను కాళ్ళతో పుష్ చేసుకుంటూ వెళ్తుంటే సడన్ గా ఒక టర్నింగ్ లో ఒక 20 నుంచి 25 ట్రాఫిక్ పోలీస్ వాళ్ళందరూ అన్ని వెహికల్స్ ని ఆపి చలాన్స్ చెక్ చేస్తున్నారు. నేను హెల్మెట్ పెట్టుకోలేదు కాబట్టి ఆ షాక్ లో ఉన్న బండి అక్కడ ఆపేసుకున్నాను. ఆ అబ్బాయి ఏమో అదే ఫ్లో లో ముందరికి పోలీసుల వరకు వెళ్ళిపోయాడు. బ్రెయిన్ ఒక 10 నుంచి 15 seconds వరకు ఏం పని చేయలేదు. నా బండి పక్కన పార్క్ చేసి తన దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళి, అన్న ఒకసారి మీ హెల్మెట్ ఇవ్వండి అని చెప్పేసి తన హెల్మెట్ అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ నా బండి మీద ఆ హెల్మెట్ పెట్టుకొని ఆ ట్రాఫిక్ పోలీసులని దాటేసి ముందరికి వెళ్ళాడు. అంతసేపట్లో ఈ అబ్బాయి పాపం తను బండి కొద్దిగా నెట్టుకుంటూ వచ్చేసి ఆ అబ్బాయికి ఆ హెల్మెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఒక 2 నుంచి 3 kilometers తన బండిని మళ్ళీ పుష్ చేసి లాస్ట్కి పెట్రోల్ బంక్ దగ్గర తనని డ్రాప్ చేస్తున్నాను అనమాట. ఆ మైండ్లో ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది, తను నాకు హెల్మెట్ ఇచ్చి ట్రాఫిక్ పోలీస్ దగ్గర నుంచి కాపాడినందుకు నేను తనకు థ్యాంక్స్ చెప్పాలా, లేదంటే ఈ మండటి ఎండలో తనకి నేను పెట్రోల్ బంక్ వరకు సపోర్ట్ చేసినందుకు తను నాకు థ్యాంక్స్ చెప్పాలా? అంతే. మా ఇద్దరు ఫేస్లో ఒక చిన్న స్మైల్. అక్కడ నుంచి మేము వెళ్ళిపోయాం. ఈ ఇన్సిడెంట్ మీకు చాలా కనెక్ట్ అయినట్టు అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.